ముఖ్యంగా ఎముకలకు చాలా బలం అండి ఇది నల్లేరు కాడ. మరి కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు లేకుండా బోన్స్ కి ఉక్కు లాంటి నల్లేరు కాడని మనం ఈరోజు పచ్చడి చేసి చూపిస్తాను. ఇదివరకు మన ఛానల్లో ఒకసారి పెట్టినట్టు గుర్తు, అయినా మళ్ళీ గార్డెన్ లో ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ములగాకు, మరి కారపొళ్ళు. ములగాకు ఎంత తింటే అంత మంచిదండి. స్టోర్ చేసి పెట్టుకోండి. ములగ చెట్టు ఉన్న వాళ్ళు అస్సలు పోనేవద్దు. ఈ నల్లేరు కాడని ముందుగా ఒలిచేసి ములక్కాయలాగే సేమ్ తొక్కలన్నీ ఒలిచేసేయాలండి. లోపలది వేయించి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి, సాయమినపప్పు, పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేయించేసి చల్లారబెట్టి మిక్సీలో వేసుకోండి. కాస్త వెల్లుల్లిపాయ, చింతపండు, ఉప్పు వేసి ఇది ముద్దగా చేసి నిల్వ ఉంటదండి. టమాటా అయితే నేను వేయలేదు. ఇప్పుడు సపరేట్ గా సగం స్టోర్ చేసుకుని నిల్వ ఉండటానికి గట్టిగా రుబ్బుకున్నాను. ఇదిగోండి, ఇది టమాటా వేయలేదన్నమాట. ఇప్పుడు టమాటా సగం వరకు నేను కలుపుతున్నాను. అది మనం ప్రెసెంట్ తినటానికి లూజ్ గా ఉంటది అనమాట. అన్నంలో కలుపుకున్న, మరి టిఫిన్ లో, చట్నీలు, మరి అట్లు, ఇడ్లీ ఇలాంటి వాటిల్లో యూజ్ చేసుకోవటానికి నేను లూజ్ చేశాను అనమాట. టమాటా వేయటం వల్ల ఉల్లిపాయ ఇలా గుజ్జుగా ఉంటదండి, లూజ్ గా. ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. నిల్వ ఉండటానికి మాత్రం నేను గట్టిగా టమాటా లేకుండా అది స్టోర్ చేసుకున్నాను. ఓకే, బాయ్ అండి.